వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్పీ గేమ్ జోన్. నేనైతే వీడియోస్ చేయక 3 వీక్స్ అయితే అయిపోతుంది గైస్. ఈరోజు కంటెంట్ ఏంటంటే మనమైతే రీసెంట్గా అయితే అవి కీబోర్డ్ అండ్ మౌస్ అయితే కనెక్ట్ చేసి అయితే ఆడదామని అదైతే బై అయితే చేసాము. 500 లోపల అయితే బై చేసాము. దానిలో అయితే ఆడకైతే చాలా ఆడి చూపిద్దామని అయితే అనుకున్నాము. ఈరోజు అయితే కుదిరింది. ఓకే, ఆడైతే చూపిద్దాం. ఫస్ట్ మనం ఫోన్కి ఆ కంట్రోల్స్, ఇప్పుడు ఆ లెటర్స్, స్పేస్ అంటే జంప్ అవన్నీ క్రియేట్ చేసుకోవాలంటే నేనే యాప్ యూజ్ చేస్తున్నాను. నేను నా సెట్టింగ్స్ ఏమేమి పెట్టుకుంటున్నానో ఈరోజు అయితే చూపిస్తాను. ఫస్ట్గా నేనైతే K2ER అనే యాప్లో అయితే చేస్తున్నాను. K2ER ఇగోండి, ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరైతే ఏదైనా చేసుకోవచ్చు. నేనైతే ఇదైతే చేస్తున్నాను. ఇదైతే నాకు బెస్ట్. నేను సెట్టింగ్ చేసుకుంది అయితే ఫస్ట్ అయితే ఇందులో ఎలా సెట్ చేయాలైతే చూపిస్తాను, చూడండి. అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్. ఇందులో చేసే వాళ్ళు అయితే చేయండి, లేదంటే వేరే యాప్స్లో అయితే చూసుకోండి. ఏదైతే ఇన్స్టాల్ అవుతుంది, ఒక నిమిషం అను. ఇప్పుడైతే మీకు ఆడి కూడా చూపిస్తాను, ఫ్రీ ఫైర్ ఎలా గేమ్ ప్లే ఎంత స్మూత్నెస్ వస్తుందో. బ్యాక్ వెళ్ళిపోతే తొందరగా ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. ఇక్కడైతే వస్తుంది. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది గైస్. ఓపెన్ అయితే చేసేసాం. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తున్నాను అవన్నీ అయితే చూసి అయితే చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అన్నమాట, చూపిస్తాను చూడండి. మీ ఇష్టం, మీ కీబోర్డ్ సెట్టింగ్స్, ఫ్రీ ఫైర్ గేమ్ ఏ గేమ్ కావాలో ఫస్ట్ అయితే చూడండి చెప్తాను, చూడండి, చేసి చూపిస్తాను. కీబోర్డ్లో ఆడాలనుకుంటున్నా ఏ గేమ్ కావాలంటే ఫస్ట్ ఆ గేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇదైతే లోడింగ్ అవుతుంది, ఆగండి గైస్, గంటలు ఆగండి. వచ్చింది. ఇప్పుడు ఇది యాప్ ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకోవాలి మనం. పర్మిషన్స్ అన్నీ ఓకే, ఎస్. ఇవన్నీ ఇక్కడ ఇప్పుడు మెయిన్ గైస్ అసలు సెట్టింగ్స్లో ఇవన్నీ అయితే అలో చేసుకోవాలి, గ్రాంట్ అయితే చేయాలి ఇవన్నీ. K2ER ఇగోండి చూడండి, దీని పర్మిషన్స్ అన్నీ అయితే ఎలో చేయాలి, అపీర్ ఆన్ టాప్లో. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎలో అయితే చేసుకోవాలి, ఇగ్నోర్ బ్యాటరీ. ఇప్పుడు ఎడిటింగ్, మ్యాపింగ్ యాప్స్, మనకేం కావాలి, ఫ్రీ ఫైర్. మనకు కావాల్సిన ఫ్రీ ఫైర్ అయితే పెట్టుకున్నాము. ఓకే, డౌన్లోడ్ సక్సెస్ఫుల్లీ అనేది వచ్చింది, చూసారు కదా. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేసేసి ఇప్పుడు దీన్ని ఎలా యాక్టివ్ చేయాలి, ఇగోండి ఇక్కడ చూడండి, సిస్టమ్ అనేది చూడండి, అనేబుల్ చేసి చూపిస్తాను. డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. వైర్లెస్ డిబగ్గింగ్ ఆన్ అయితే చేసుకోవాలి ఫస్ట్. USB డిబగ్గింగ్ అయితే ఆన్లో ఉంది. ఇప్పుడు దీన్ని వైర్లెస్ డిబగ్గింగ్లోకి వెళ్ళి ఇప్పుడు దీన్ని అయితే మనం అయితే పేరు అయితే చేసుకోవాలి, పేరు కోడ్ తోటి. అక్కడ చూపించాలి కదా, ఆగండి, ఇంకా కాలేదు. ఇందులోకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు K2ER అందులోనే ఉంది, ఆగండి. ఇప్పుడు ఇందులో చెప్పినట్టయితే చేయాలి. ఇగోండి, ఎలో స్క్రీన్ ఓవర్లేస్ అట్లయితే ఉంది. సిస్టంలోకి వెళ్ళాలి కదా మనం ఫస్ట్ అయితే. అదే డెవలపర్ ఆప్షన్స్, ఎలో స్క్రీన్ ఓవర్లేస్ అదైతే ఉంది, దాన్ని అయితే ఎనేబుల్ అయితే చేద్దాము. ఉంటుంది అన్ని ఫోన్స్కి అయితే మ్యాక్సిమం అన్నీ ఉంటాయి. ఓకే, చూద్దాం. చిన్నగా అయితే బాలీ, మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే అయిపోతారు. ఎక్కడో లాస్ట్కి అయితే ఉంటుంది ఇది. ఇంకెంత పోవాలమ్మ తల్లే. అందులో ఏమనింది, డెవలపర్ ఆప్షన్స్లోనే ఉన్నాం గైస్ మనము. ఇక్కడే ఉంటుంది గైస్, మనం అయితే చూసుకోకుండా అయితే వచ్చేసాము. ఇక్కడే ఉంటుంది, ఇక్కడే. ఏమైనా ఉంటుంది ఇక్కడ, దాన్ని అనేబుల్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేసింది మళ్ళా. అసలు అక్కడైతే ఏమనుందో అయితే చూద్దాము.
ఆ ఆప్షన్ అయితే లేదు కదా గైస్. చూద్దాం, ట్రై చేద్దాం ఒకసారి. ఫస్ట్ వైర్లెస్ డిబగ్గింగ్ చేసాము, అనేబుల్ చేసాము. ఇట్లా లేదు మన దానికి. ఆన్ అయ్యే ఉంది గైస్, ఇగోండి ఆన్ అయ్యే ఉంది. పోయినసారి అయితే ఆన్ చేశాను. అవును, అది చేశాక ఏం చేయాలో ఇక్కడైతే చూస్ చేద్దాము. ఆన్ అయితే అయ్యింది అది కూడా. ఇక్కడ వీళ్ళు చూపించే వీడియో ప్రకారంగా మనం అయితే చేయాలి. అయిపోయింది, అదైతే ఆన్ అయితే చేశాడు. నెక్స్ట్ ఏం చేస్తాడు? ఇది ఇక్కడే ఉంది, అనేబుల్ వైర్లెస్ డిబగ్గింగ్ ఆన్ చేసాం కదా. ఓకే, ఇదంతా అయిపోయింది. పార్ట్ 4 ఓవర్ సెట్టింగ్ ఇదైతే అయిపోయింది మనది. 4th వన్ అయిపోయింది. 4th వన్ అయితే అయిపోయింది కదా. అలో ఓవర్ సెట్టింగ్స్ అనేది మనం అయితే చేసాం కదా గైస్. ఇది మనం అవును చేసాం గైస్. ఇది ఏది చేసాం గైస్, ఇక్కడే ఉంటుంది. ఇగోండి ఇక్కడే ఉంది కదా. ఆన్ అయితే చేసాం దాన్ని మనం. మరి ఎందుకు రావట్లే? కింద ఉంటుంది ఏంటి ఇంకోటి. నాకు ఎందుకు డౌట్ కొడుతుంది వీళ్ళు. అదైతే అదే ఆన్ చేసాము. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలైతే ఇక్కడైతే లేదు కానీ కింద ఇక్కడ అనేబుల్ వైర్లెస్ డిబగ్గింగ్ అనేబుల్ అయితే చేసాం కదా గైస్ మనం. ఓకే, ఇప్పుడు మనం అయితే చేయాల్సింది అనేబుల్లోకే మళ్ళా వెళ్ళి ఇది వైర్లెస్ డిబగ్గింగ్ అని అయితే ఉంది కదా, దీనిలోకి అయితే ఇలా వెళ్ళాలి. ఇదైతే ఇట్లా వచ్చింది ఆల్రెడీ. పేరు కోడ్ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని ఆగండి గైస్, ఇది పేరు డివైజెస్ అని అయితే వచ్చింది. అంటే కనెక్ట్ అయ్యి పేరు అయిందా చూద్దాం, ఆగండి ఒకసారి. యాప్లోనే అయితే ఉన్నాము, డివైస్ నేమ్ అయితే వచ్చింది, పేరు అయినట్టుంది. అయితే చూద్దాం మనం. అదే కాలే. యాగండి, మనం ఒక్కసారి ట్రై చేద్దాం. ఎన్ అయితే ఎలా చేసాం మనం. ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. ఇది ఇప్పుడైనా వస్తుందా? మనమైతే ఇదే ఆన్ చేసాం గైస్. ఎందుకు రావట్లే? నెట్ పోయింది. అరే కరెంట్ అయితే పోయింది గైస్. పవర్ వచ్చింది. మొబైల్ డేటా అయితే ఆన్ చేశాను ఇందాక. వైఫై మొబైల్ డేటా ఆన్ చేసా. 8 minutes నుంచి అయితే షూట్ చేస్తున్నాం మనం ఈ వీడియోని. తొందరగా అయితే చేయాలి, యాక్టివేట్ చేయాలి. ఎలా ఇది రావట్లేదే? ఇందులోకి అయితే పోదాం మనం. ఫస్ట్ ఆగండి గైస్, మళ్ళీ అయితే ఒకసారి చూద్దాము. యాక్టివేట్ అవ్వట్లే. మొన్న అయితే అయింది, మొన్న ఒకసారి చేసా గైస్. ఎట్లా భలే అయింది అసలు మొన్న. ఆగండి, యూజ్ డెవలపర్ ఆప్షన్స్ అందులో ఆన్ అయితే ఉంది. యూజ్ డెవలపర్ ఆప్షన్స్ కూడా ఆన్లో ఉంది. మరి ఎందుకు రావట్లే? ఒక్క నిమిషం. యూఎస్బి డిబగ్గింగ్ ఆఫ్ ఆగండి. ఇక్కడ ఉంటుంది కదా మనకి ఏమేమి చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అనేబుల్ ఎన్నైతే పర్మిషన్స్ యూఎస్బి డిబగ్గింగ్ అయితే ఆన్లో అయితే పెట్టుకోవాలంట. ఆన్ చేసేద్దాం. ఓకే, ఇదైతే ఆన్లో పెట్టుకున్నాము. వైర్లెస్ డిబగ్గింగ్ వైఫై కావాలి కదా గైస్ దీనికి. కరెంట్ అయితే పోయింది, ఇప్పుడు పవర్ అయితే పోయింది.
ఇప్పుడు దీన్ని ఆన్ చేయాలంటే మనకైతే వైఫై అయితే కావాలి. కానీ మొబైల్ డేటా ఓకే ఓకే, ఇది ఇట్లుంది దీని మెథడ్. ఒక్క నిమిషం. ఇప్పుడు బ్యాక్ మాకు కరెంట్ వచ్చింది. ఇప్పుడు వైఫై అయితే ఆన్ చేద్దాము. కనెక్ట్ అయిపోయింది. అదే కనెక్ట్ అయిపోతుంది. మొబైల్ డేటాతో పని ఏం లేదు ఇక. ఎంతసేపు గంటలు గంటలు తీసుకుంటుంది అయ్యా. డివైస్ రావట్లేదు. ఇది ఎక్కడిది? మొబైల్ డేటా అయితే ఆఫ్ చేశాను. ఇదేంది? కనెక్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మొబైల్ డేటాతో పని ఏం లేదుగా. ఇదేంది ఇట్లా వస్తుంది? మనం అయితే అన్ని అనేబుల్ చేసుకొని పెట్టుకున్నాం. ఇదేంటి ఇట్లా వస్తుంది? అనేబుల్ అయితే చేసాం గైస్, మనం అన్నీ అనేబుల్ చేసాము. మరి ఎందుకు ఇట్లా? ఒకసారి చూడండి, అన్నీ అనేబుల్ చేసేసాము డెవలపర్ ఆప్షన్స్. ఇప్పుడు ఏం చేస్తాడు? అది అయిపోయింది కదా, అనేబుల్ వైర్లెస్ డిబగ్గింగ్. అది ఆన్. అరే అది వైఫై ఉంటే వస్తుంది కదా. టైం వేస్ట్ అయితే చేస్తున్నాం మనం చాలా. వైర్లెస్ డిబగ్గింగ్ అయితే ఆన్ అయితే చేసేసాం మనం. ఇది ఆన్ చేశాక ఇప్పుడు మనకి కావాల్సింది అనేబుల్ చేసాం కదా గైస్. ఇదేంది గైస్ ఇట్లా వస్తుంది? అనేబుల్ అయితే చేసాం మనం అనేబుల్ చేసాం. ఏంటో అర్థం కావట్లేదు. ఓకే ఇప్పుడు పేరు కోడ్ అయితే కొట్టాలి మనము. ఓకే, పోర్ట్ అయితే వచ్చేసింది. పేరు కోడ్ 885748. ఓకే, పేరు అయితే చేసేసాము. ఓకే, పేరు సక్సెస్ఫుల్లీ అంటే అయిపోయింది గైస్. ఇప్పుడు దీంతో అయితే ఆడైతే చూపించాలి గైస్. ఇప్పుడు మీకు ఇప్పుడు ఇదైతే కనెక్ట్ చేయాలి కంప్యూటర్. ఇదైతే కీబోర్డ్ ఇదంతా అయితే కనెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే గైస్, కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు కీబోర్డు మౌస్ ఇవన్నీ అయితే కనెక్ట్ చేయాలి. ఇప్పుడు కీబోర్డ్ ఎక్కడ పడేసా ఉంది, ఇక్కడే అయితే ఉంది కీబోర్డు. ఓకే, ఇప్పుడు కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ అయితే చేస్తున్నాను. ఒక్క నిమిషం, 1 minute.
ఓకే, దీన్ని కనెక్ట్ చేసాము. ఈ యాప్లోకి వెళ్ళైతే ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేయాలి. యాప్ అయితే స్టార్ట్ చేయాలి. ఓకే గాయ్స్, నేను లాస్ట్ టైం చేసుకున్న సెట్టింగ్స్ అన్నీ అయితే వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈ మౌస్ అయితే రాకూడదు, అసలు అయితే కీబోర్డ్ ఇదైతే రాకూడదు. ఓకే, నేను సెట్ చేస్తాను. ఇప్పుడు నేనైతే F1 అయితే రన్నింగ్ అయితే సెట్ చేసుకున్నా, కానీ ఇప్పుడు కస్టమ్ హెచ్డి ఇదంతా మార్చాలి. ఇప్పుడు పెద్ద పని. ఇప్పుడు ఇప్పుడు కస్టమ్ హెచ్డి అంతా మార్చుకోవాలి, దీట్ల మీదకైతే తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను సెట్టింగ్స్ నేనైతే కస్టమ్ హెచ్డి అయితే మారుస్తున్నాను. ఫ్రీ ఫైర్ అయితే అప్డేట్ అయితే దూరంగా అయితే అయింది మంచిగా. ఈ ఫైర్ అయితే ఇంకా అది మౌసే కాబట్టి మనం స్పేస్ని జంప్కి అయితే పెట్టుకున్నాము. ఈ స్కోప్ మనకు అంత అవసరం లే. ఓకే, రన్నింగ్ని తీసి మన Fలో అయితే పెట్టుకోవాలి మనం. అవ్వండి, దీన్ని ఎక్కడ పెట్టాలి ఇప్పుడు నేను? అవ్వండి, ఇదంతా అయితే ఒక్కసారి మంచిగా అయితే సెట్ చేసుకున్నాక మొత్తం Fని చూడండి గైస్, ఎక్కడ పెట్టాను అసలు రన్నింగ్. ఓకే, RMB దేనికి వర్క్. ఓకే, మెడికిట్ 4 అయితే పెట్టాను. గ్లూవాల్ అయితే మెయిన్ కాబట్టి ఎమ్ముకి అయితే పెడదాము గ్లూవాల్. ఓకే, పాత సెట్టింగ్స్ కూడా ఇవే నావి. ఇంకా సి అయితే సిట్కి పెడదాము. జెడ్కి స్టార్ట్. జెడ్ అయితే దేనికైతే వర్క్ అవ్వదు, కానీ అదే ఒకట్లయితే పెడదాము దాన్ని కూడా. ఓకే, దీన్ని WSD షిఫ్ట్ అయితే పెట్టేసుకున్నాం. ఓకే, కస్టమ్ హెచ్డి అయితే రెడీ. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే అయితే ప్రాపర్గా అయితే కనెక్షన్ లేదు. ఏం ప్రాపర్గా ఆగట్లే. ఈ మౌస్లో ఉన్నాం కాబట్టి మనం ఒక్క నిమిషం ఇది చూస్తున్నట్టయితే మీకు ఈ సెట్టింగ్స్ అన్నీ అయితే కనిపిస్తున్నట్టున్నాయి. 1 మినిట్. ఈ సెట్టింగ్స్ అన్నీ ఇప్పుడు చేసాము. అది పోయినసారి చేసిన సెట్టింగ్స్ ఇప్పుడు వచ్చాయి. గాయ్స్, మీకు గమనించినట్టయితే రికార్డ్ ఆగిపోతుంది. అరే గాయ్స్, ఇందాకైతే ఆగిపోయింది గాయ్స్ రికార్డు. సారీ, ఏమనుకో మాకండి. ఇప్పుడు అవుతుంది కట్టుంది. ఇప్పుడు అవుతుంది గైస్ రికార్డు. వచ్చే లోపల వేసేసాడు. సారీ గైస్, ఇందాక అక్కడ స్టార్ట్ చేసేటప్పుడైతే లేదు. ఇప్పుడైతే ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది కాబట్టి చూడండి. ఇప్పుడు నుంచి మంచిగా ఆడదాము. ఓకే, ఇప్పుడు ఇందులో అయితే ఆర్డర్ ట్రై చేస్తున్నాను. నా డ్రెస్ అయితే ఎలా ఉంది అయితే కామెంట్ చేయండి. ఇంకా టాప్అప్స్ కావాలంటే కావాలి. ముచ్చట దేవుడికి ఇచ్చేసా. నేను ఇటు ఆడుతున్నానో నాకే అర్థం కాకుండా ఆడేస్తున్నా. వామ్మో గాయ్స్, 21 మినిట్స్ అయితే అయిపోతుంది. తొందరగా అయితే ఫినిష్ అయితే చేసేయాలి గాయ్స్. నేనైతే 5 రౌండ్స్ అయితే ఆడదలుచుకోలేదు. ఇంకో 2 రౌండ్స్ ఆడేసి అయితే బ్యాక్ అయితే వచ్చేస్తాను గాయ్స్. చాలా టైం అయిపోయింది. అంతసేపు అయితే అసలు వీడియో ఏది కూడా తీయకూడదు అసలు. నాకైతే ఏదో నొక్కేస్తున్నాను. నాకు అలవాటైన సెట్టింగ్స్. నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి థర్డ్ క్లాస్లో క్రియేట్ చేశాను. అప్పుడు ఒక్కసారి కనెక్ట్ చేసుకొని ఆడాను. అది కూడా మా అన్న ఇది. అప్పటికి నేను ఇది బై కూడా చేయలేదు. మా అన్న ఇది తీసి వేసేసాడు. అయ్యా, మాట్లాడే లోపల వేసేసాడు. ఇంకొక రౌండ్ అయితే ఆడేసి తీసేస్తాను. చాలా టైం అయితే అయిపోతుంది. ఓకే, ఒక్క రౌండ్ అయితే ఆడదాము. వాడే ఎలిమినేట్ అయిపోయాడు. అబ్బా, వాడే జెడ్ నక్కితే ఇది లాబీ కంటిన్యూ. లాబీ జెడ్ కనిపిస్తుంది చూడండి. అలా అయితే సెట్ చేసుకున్నాను. ఎయిర్ డ్రాప్ అయితే పడింది. అబ్బా, 9 రూపీస్ పడితే బాగుండారు. ఎంత? 79 అంట. ఎవడికి కావాలి? మొన్న పడిన ఎయిర్ డ్రాపే మళ్ళీ అయితే పడింది నాకు.
ఓకే గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్టు వామ్మో గాయస్ ఇన్ని మినిట్సా. ఓకే గాయస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మీకు కొత్త వీడియో వచ్చినా. ఓకే, బాయ్ బాయ్ గాయస్.